బింబిసార చిత్రంతో బడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంబర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. చాలా ఏళ్ల తరువాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాక ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేకవీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీలోని ఓ సాంగ్ ని హైదరాబాద్ లో చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. రేపు కోకాపేటలో సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్ లో 600 మంది డాన్సర్స్ తో చిరంజీవి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. ఆ పాటకు శోభా మాస్టర్ కొరియోగ్రఫీగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ సాంగ్ తర్వాత మళ్లీ షూటింగ్ ను పూర్తి చేయాలనుకున్నారని టాక్. అయితే విశ్వంబర మూవీ రిలీజ్ విషయంపై అభిమానుల్లో గందరగోళం నెలకొనింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదో జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఓ వార్త మాత్రం నేటింట హల్చల్ చేస్తూ ఉంది. విశ్వంబర ఇలా వాయిదాలు పడుతుండడంతో మూవీ విషయంలో ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వంబర గ్లిప్స్ రిలీజ్ చేయగా అందులో విఎఫ్ఎక్స్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్త పడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంబర సినిమా రామరామ సాంగ్ ని పెన్ డ్రైవ్స్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుక ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి లేదా వాళ్ళ ఇళ్లలో అయినా ప్లే చేయడానికి ఈ పెన్ డ్రైవ్ ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ని కూడా రెడీ చేసేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కునాల్ కపూర్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.